రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి జగదీశ్వరరావు అన్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వేసవిలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. చూసుకుంటే రోజు రోజుకి ఒక నిప్పులు కొలిమిలాగా, వర్షపాతంలాగా నిప్పులు కొలిమిలాగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఉష్ణోగ్రతల ప్రభావము, వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఈ యొక్క స్థానికులు కూడా అటు ప్రజలు కూడా అవస్థలు పడుతున్న నెలకొంది. చూసుకుంటే విశాఖ ఏదైతే జిల్లా వైద్య శాఖ అధికారి మనతో పాటు ఉన్నారో, చూసుకుంటే ఏదేమైనా ప్రజలు ఏ విధమైన సూచనలు సలహాలు తీసుకుంటే బాగుంటుందనే విషయంపై మనతో పాటుగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చూసుకుంటే రాష్ట్రంలోనైతే రోజు రోజుకు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే దాటుతున్నాయని చెప్పొచ్చు. ప్రజలకైతే మీరు ఇచ్చే సందేశం, అదేవిధంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎండ తీవ్రత అనేది మనకి ఈ హీట్ అలర్ట్ అని చెప్పి మనకు వస్తుంది. మనకి ప్రజెంట్ విశాఖపట్నంలో 36 డిగ్రీల సెంటీగ్రేడ్ అలర్ట్ ఉంది. కానీ ఈ వారంలోని తీవ్రత మరీ పెరిగే అవకాశం కనబడుతుందని చెప్పి మనకి రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ దీని మీద ప్రిపేర్నెస్ జరిగింది. ఎందుకంటే హీట్ వేవ్స్ అనేది మనకి ఈ 3 నెలలు, మే నెల, జూను, జూలై ఈ 3 నెలలు కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆల్రెడీ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసుకోవడం జరిగింది జిల్లాలో. మిగతా లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మనకి కలెక్టరేట్లోని ఈ హీట్ వేవ్ మీటింగ్ అనేది జరిగింది. అలాగే స్టేట్ లెవెల్ జూమ్స్ కూడా ఈ హీట్ వేవ్స్ గురించి జరుగుతుంది. దీని మీద మనకి ఎపిడమిక్ సెల్ వాళ్ళు దీని మీద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మనకి కంట్రోల్ రూము డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలాగే కలెక్టరేట్లో కూడా మనకు సంబంధించిన వ్యక్తి అక్కడ కంట్రోల్ రూమ్లో ఉండడం జరుగుతుంది. మనకి ఉన్న పిహెచ్సిలో 66 పిహెచ్సిలు, యూపీహెచ్సిలు, 9 ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోని, అలాగే సెకండరీ హెల్త్ హాస్పిటల్స్లో కూడా మనకి ఓఆర్టీ కార్నర్స్ అని పెట్టడం జరిగింది. అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అక్కడ స్టెరైల్ వాటర్ అన్నీ ఉంటాయి. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏదైనా డీహైడ్రేషన్ ఉన్నా కూడా అక్కడ తాగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఐఈసీ యాక్టివిటీస్ సందర్భంగా ఏమి చేయాలా, ఏమి చేయకూడదు అంటే డూసు డోంట్స్ అనేది కూడా మనకు ప్రతి పిహెచ్సిలో పెట్టడం జరిగింది. అలాగే వర్కర్స్, ఎన్ఆర్జీఎస్ రూరల్లో వెళ్తున్న వర్కర్సు, అలాగే కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టడం జరిగింది. చూసుకుంటే అయితే వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఏ విధమైన ప్రథమ చికిత్స, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ సమయానికి వైద్యం అందకపోవచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా వడదెబ్బ తగిలిన వారికి సహాయం అందించవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, చికిత్స అందితే బాగుంటుందంటారు? వెంటనే వడదెబ్బ తగిలిన లక్షణాలు ముందు మనకు తెలియాలి. ఎవరికైనా వడదెబ్బ తగిలిందంటే కళ్ళు తిరగడం ఒకటి, వాంతులు రావడము, బాడీ అంతా వేడిగా అవ్వడము ఇలాంటివి జరుగుతుంటాయి. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని వెంటనే సడన్గా ఫస్ట్ ఎయిడ్ అంటే జరగదు కాబట్టి వెంటనే వ్యక్తిని కూల్ ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళాలి. తడిగుడ్డతోని తుడిస్తే ఆ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. వాడు కాన్షియస్లో ఉంటే వెంటనే ఓఆర్ఎస్ లేదా దగ్గరలో ఉన్న షాప్లోని కానీ మజ్జిగ కానీ లేకపోతే గంజి కానీ ఇలాంటివి తీసుకోవాలి. ఒకవేళ సెమీ కాన్షియస్ లాగా ఉంటే వెంటనే 108కి కాల్ చేసి వెంటనే సమీపంలో ఉన్న యూపీహెచ్సికి తీసుకొని వెళ్తే మనం అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ అయ్యి పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ యొక్క ముందస్తు జాగ్రత్తల చర్య ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా విశాఖలోనూ కూడా, విశాఖ సముద్ర తీరం మనకి ఎక్కువగా ఏదైతే తేమతో కూడిన వాతావరణంతో ఉండడం వల్ల కూడా అధికంగా అయితే మన స్థానికులు అయితే ఎక్కువగా కూడా ఒక రకమైన వేడిమి ఉంటుంది. కానీ డిఫరెంట్ వేడిమి, దీనికి కూడా విశాఖ వాసుల పరంగా తీసుకోవాల్సిన డిఫరెంట్ ఏమైనా చర్యలు ఉన్నాయా? సేమ్ ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ సేమ్ వాటికి కూడా వర్తిస్తాయండి. అది చెమట పట్టకుండా చూసుకోవాలంటే ఫస్ట్ కూల్ ప్రదేశాల్లోనే ఉండాలండి. ఎండకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకపోతే మంచిది. చూసుకుంటే ఇది ఉష్ణోగ్రతలు ఇచ్చా ఏదైతే సమ్మర్ కూడా అధికంగా ఉండకూడదు నేపథ్యంలోని మన జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి కూడా ప్రజలకు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు లాంటివి కూడా ముందు చేయబోతున్నారని ఆల్రెడీ మనము
విలేజ్ లెవెల్లోని ఇంటింటికి మన ఆశాలు వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్స్ అనేది జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్లోను కూడా దీని గురించి చెప్పడం జరిగిందండి ఆల్రెడీ. ప్రధానంగా చూసుకుంటే అయితే ఏదైతే ఉష్ణోగ్రతలు అయితే రానున్న రోజుల్లో కూడా 4-5 రోజుల్లో కూడా అధికంగా ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదే జిల్లా వైద్య యంత్రాంగం మటుకు జిల్లా కలెక్టర్ సమీక్షలో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమావేశాలు నిర్వహించి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఏదైతే పిహెచ్సి కేంద్రాల్లో కూడా అప్రమత్తం చేశామని ఈ పరిస్థితి చెప్తున్న పరిస్థితి జిల్లా వైద్య శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రానున్న గత 10 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని కూడా ప్రజలు కూడా ఒకవైపు కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా వైద్య అధికారులు కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ నైన్, విశాఖపట్నం నుంచి.